'అరువి' ఇదొక తమిళ్ లాంగ్వేజ్ మూవీ. ఇది ఆల్రెడీ 2016లో రిలీజ్ అయింది. అప్పుడు అక్కడ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి బాగా సూపర్ హిట్ అయింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు తెలుగులో డబ్ చేసి అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్‌గా స్ట్రీమ్ చేస్తున్నారు. 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో రిలీజ్ అయింది. ఎవరైనా చూడని వాళ్ళుంటే కంపల్సరీగా అయితే చూడండి. ఇదైతే చాలా యూనిక్ స్టోరీ. సో, సొసైటీలో జరిగే ఒక బేసిక్ ప్రాబ్లమ్ గురించి స్టోరీ లైన్ డెవలప్ చేసి సినిమాగా రిలీజ్ చేశారు. ఇందులో అయితే ఫైనల్‌గా ఒక పెద్ద మెసేజే ఉంటది. నాకైతే బాగా నచ్చింది. మూవీ కూడా బోర్ కొట్టకుండా బావుంటుంది. ఇందులో ఒక హీరో ఉండడు, హీరోయిన్ ఉండదు, విలన్స్ ఉండరు, యాక్షన్ ఉండదు, ఫైటింగ్ సీన్స్ కూడా ఉండదు. సాంగ్స్ మాత్రం మూవీ కంటిన్యూషన్‌లో పోతూ ఉంటుంది. సో, బేసిక్‌గా స్టోరీ లైన్ ఏంటంటే, ఒక అరువి అనే ఒక అమ్మాయి తన్ని మూవీ స్టార్టింగ్‌లో కొంతమంది పోలీసులు అరెస్ట్ చేసి టెర్రరిస్ట్‌గా భావించి తన గురించి ఎంక్వైరీ చేస్తూ ఒక్కొక్కరిని డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళు చెప్పే డీటెయిల్స్‌లో నుంచి తన చిన్నప్పటి స్టోరీ నుంచి చూపిస్తూ ఉంటారు. అరువి అనే అమ్మాయి బేసిక్‌గా అందరిలాగే చిన్నప్పటి నుంచి స్కూల్‌కి వెళ్తూ, కాలేజ్‌కి వెళ్తూ ఫ్రెండ్స్‌తో సరదాగా తిరుగుతూ ఉండేది. సడన్‌గా ఒకరోజు తనకి వామిటింగ్స్ అవుతూ హెల్త్ కండిషన్ బాలేకపోయేసరికి తన ఇంట్లో వాళ్ళు తను ప్రెగ్నెంట్ ఏమో అనుకునేసి అప్పటి నుంచి తనని ఇంట్లో తిడుతూ, కొడుతూ ఉంటారు. ఇంట్లో కూడా తనతో ఎవరు మాట్లాడరనమాట. సో, తనకి ఒకరోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పంగానే తను బాధ తట్టుకోలేక మొత్తం ప్యాక్ చేసుకొని బయటికెళ్ళిపోద్ది. తన ఫ్రెండ్‌తో పాటు కొన్ని రోజులు ఇంట్లో ఉంటుంది. తర్వాత బయట ఒక హిజ్రా పరిచయం అవ్వడంతో తనతో పాటు కొన్ని రోజులు ఉంటుంది. ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఇద్దరూ గడుపుతూ ఉండగా ఒకరోజు 'బతుకు జట్కా బండి' అనే ఒక షో లాంటిది అక్కడ ఒకటి జరుగుతూ ఉంటుంది. 'నిజమే మాట్లాడాలనేది' ఒక ప్రోగ్రామ్ పేరు. సో, అక్కడికి వెళ్ళేసి ముగ్గురు వ్యక్తులు నన్ను మోసం చేశారని చెప్పేసి అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్‌కి తన ప్రాబ్లమ్ జెప్పి, తన ప్రాబ్లమ్ గురించి ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ చేయాలని జెప్పేసి అడుగుతుంది. వాళ్ళు గూడా టీఆర్‌పీ రేటింగ్ కోసం అమ్మాయి కొంచెం బావుంది, ప్రాబ్లమ్స్ అనంగానే బాగా చూస్తారని జెప్పేసి ఇంట్రెస్ట్ చూపిచ్చి రిలీజ్ చేయడానికి ఓకే అని నెక్స్ట్ రోజు షూటింగ్‌కి రమ్మంటారు. సో, తను ఎవరైతే ముగ్గురు మోసం చేశారని జెప్పేసి వ్యక్తుల పేరు చెప్తుందో వాళ్ళ ముగ్గురిని కూడా తీసుకొస్తారు. అక్కడికొచ్చిన తర్వాత వాళ్ళు ముగ్గురు తనని మోసం చేస్తారని జెప్పి యాంకర్ కూడా వాళ్ళని తిడుతూ ఉంటుంది. సో, ఫైనల్‌గా వాళ్ళు ముగ్గురితో మాట్లాడేసిన తర్వాత అరువి దగ్గరకొచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పంగానే తను నాకు ఎయిడ్స్ ఉందని చెప్తుంది. దెబ్బకి అందరికి ఫ్యూజులు బ్లాక్ అయిపోతాయి. సూపర్ ట్విస్ట్ అనిపిస్తది ఇదైతే. సో, అక్కడితో ఇంటర్వెల్ బ్లాక్ అవుతుంది. నెక్స్ట్ తను మాట్లాడే మాటలు కానీ, తను లైఫ్‌లో ఎదుర్కొన్న బాధలు, చూసిన కష్టాలు, వచ్చిన ఇబ్బందులు, వీళ్ళైతే ఎలా అయితే మోసం చేశారో అవన్నీ గూడా అందులో ఒకరు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న, ఇంకొకరు గుడిలో పూజారి, ఇంకొకరు తను పనిచేసే ఆఫీస్‌లో మేనేజర్ అనమాట. ఇలా వీళ్ళు ముగ్గురు తనని మోసం చేశారని చెప్పి తనని సారీ అడగమని చెప్పేసి యాంకర్‌ని అడుగుతుంది. తనకి ఎప్పుడైతే ఎయిడ్స్ అని చెప్తుందో అప్పటి నుంచి యాంకర్ కూడా తను చూసే విధానం, మాట్లాడే మాటలు కూడా మార్చేస్తుంది. సో, తనని తిట్టడం, టచ్ చేయడానికి భయపడడం, ఇట్లాంటి అసహ్యంగా చూడడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో, ఒకసారిగా స్టూడియోలో అందరూ తనని చూసే లుక్స్ మార్చేయడం, మాట్లాడే మాటలు మారడం వల్ల తను కొంచెం డిస్టర్బ్ అయిపోయి మెంటల్‌గా కొంచెం కోపమొచ్చి గన్ తీసి ఒకసారిగా అందరినీ అరుస్తుంది. ఆ టైంలో ఒకసారి షూట్ చేయంగానే అది కరెక్ట్‌గా డైరెక్టర్ చెయ్యికి తగులుతుంది. సో, ఆ తర్వాత మొత్తం ఆ రూమ్ అంతా తన కంట్రోల్‌లో తీసుకునేసి అందరినీ లాకప్‌లాగా చేసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతూ ఉంటుంది. సో, తను తప్పుగా ఆడినోళ్ళేందంటే ఫస్ట్ గోడ వైపు షూట్ చేసి నెక్స్ట్ వాళ్ళని షూట్ చేస్తుంటే భయపడుతుంది. అలా ఒక 2, 3 సార్లు షూట్ చేయంగానే ఆ సౌండ్స్ బయటికి రావడంతో పక్క షాప్ వోళ్ళు, ఇంటి పక్కన వాళ్ళందరూ పోలీసులకి ఫోన్ చేసి ఎవరో అంటారు. ఆ టైంలో తను ఫోన్ చేసి పక్క షాప్ వోళ్ళకి చెప్పంగానే ఆ ఫోన్ అయినా పోలీసులకి ఇచ్చేస్తాడు. పోలీసులతో ఏందంటే లోపల టెర్రరిస్టులు ఉన్నారు, 20 మంది ఉన్నారు. మీరేమైనా చేశారంటే ఇక్కడ ఉండే వాళ్ళ సివిలియన్స్ అందరినీ కాల్ చేస్తారని చెప్పేసి బెదిరిస్తుంది. సో, ఆ తర్వాత పోలీసులందరూ ఐజీ వరకు రిపోర్టర్స్ మొత్తం మీడియా అంతా సంచలనం అయిపోంగానే ఆ తర్వాత ఫోన్ చేసి నేను ఒక అమ్మాయిని ఇక్కడ టెర్రరిస్టులు ఎవ్వరు లేరు. నేనే ఒక అరగంటలో వచ్చి లొంగిపోతానని చెప్పేసి తర్వాత వచ్చి లొంగిపోతుంది. ఫైనల్‌గా తనకి ఎయిడ్స్ అని చెప్పేసి సెపరేట్‌గా ఒక హెచ్ఐవీ కేర్ సెంటర్‌లో పెడతారు. ఆ తర్వాత తను కొంచెం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఫైనల్‌గా బాధపడుతూ తన హెల్త్ కూడా బాగా డల్ అయిపోతుంది. ఆ టైంలో ఒక వీడియో రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసిన వీడియో ఆ స్టూడియోలో ఉండే ఒక 20 మంది మొత్తం చూస్తారు. అది చూసి కొంచెం బాధ అనిపిచ్చి తను మంచి అమ్మాయి కదా అని చెప్పి అందరూ కలిసి లాస్ట్‌లో తన చివరి రోజుల్లో చూడడానికి తన దగ్గరికెళ్తారు. ఇక్కడితో మూవీ అయితే కంప్లీట్ అయిపోతుంది. అరువి సెకండ్ హాఫ్‌లో ఒక మాట చెప్తది. తనకి హెచ్ఐవీ వచ్చింది సెక్స్ వల్ల అయితే కాదు. తను మార్కెట్‌లో ఎన్నో ప్రొడక్ట్స్ అంటే మనం మార్కెట్‌లో చాలామందిని షాపులకెళ్తుంటాం, టచ్ చేస్తుంటాం. ఎవరు ఎక్కడ ఎలా ఉంటారో తెలీదు. అట్లాంటి కాంటాక్ట్ ద్వారా తనకి ఎలాగో బాడీలోకి ఇంజెక్ట్ అయ్యి తెలియకుండానే తనకి హెచ్ఐవీ పాజిటివ్ వస్తుంది.
ఆ విషయం ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోకుండా హెచ్ఐవి అనగానే తన ఇంట్లో నుంచి తరిమేస్తారు. అంతటి బాధలో కూడా తను ఇంట్లో నుంచి బయటకొచ్చేసి సొసైటీలో బతకడానికి ముగ్గురు హెల్ప్ చేస్తే, ఆ ముగ్గురు కూడా లాస్ట్‌కి తనని మోసం చేస్తారు. ఓవరాల్‌గా అయితే ఇది మూవీ కంపల్సరీ అయితే చూడండి చూడని వాళ్ళు. సో, చూడలేని వాళ్ళ కోసం నేను బేసిక్‌గా స్టోరీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు సినిమా చూసినట్లయితే తను మాట్లాడిన కొన్ని కొన్ని మాటలైతే చాలా బావుంటాయి. మొత్తం ఓవరాల్ తన డైలాగ్స్ మీద రన్ అయిపోద్ది మూవీ అయితే. సో, ట్విస్టులు చెప్పేసాను కదా! చూడడం ఎందుకు అనుకునే వాళ్ళైతే పర్లేదు. కానీ చూద్దామని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి. ట్విస్టుల గురించి కాకపోయినా బేసిక్ వాళ్ళ యాక్షన్, వాళ్ళు పడే బాధ గురించి అయితే చూడొచ్చు. సో, ఓవరాల్‌గా మీకు మూవీ ఎక్స్‌ప్లనేషన్ గానీ, రివ్యూ గానీ నచ్చినట్లయితే ఈ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. థ్యాంక్ యూ.